హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ కావాలనే ఎగ్గొట్టారా? సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద ఇలాంటి ఆరోపణ అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. ఎందుకంటే ఆయన కావాలనే ఎగ్గొడుతున్నట్టుగా ఒక సినారియో అయితే కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ. మరి అది ఎంతవరకు నిజం అంటే దీని మీద ప్రచారం అయితే ఈ విధంగా జరుగుతుంది. ఏదో బాలకృష్ణ గారే ఎన్టీఆర్ను దూరం పెట్టారు అంటారు, కానీ ఎన్టీఆర్ కూడా కలవడానికి పెద్దగా ఆసక్తికరంగా ఏమీ లేడు, ఆయన స్టార్డమ్ పెరిగాక మారిపోయాడు అన్నట్టుగా అటువైపు బాలయ్య ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో అయితే ఒక రకమైన కామెంట్లు పెడుతూ వస్తున్నారనమాట. అయితే ఇప్పుడు ఇది ఒక చిన్నపాటి వివాదంగా అయితే మారింది ఫ్యాన్స్ మధ్య. నిజానికి నందమూరి ఫ్యాన్స్ మధ్య ఇప్పటిదాకా వివాదాలు అయితే లేవు. నిజానికి మెగా ఫ్యాన్స్ మధ్య ఈ మధ్యకాలంలో స్టార్ట్ అయ్యాయి, కానీ నందమూరి ఫ్యాన్స్ మధ్య అలాంటివి లేవు. మెగా ఫ్యాన్స్లో అయితే మొన్నటిదాకా మెగా ఫ్యాన్లో నేను కూడా ఒకరిని, లేకపోతే నా ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్సే అని చెప్పుకున్న అల్లు అర్జున్ గారు ఎక్కడైతే వాళ్ళ మధ్య పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ గారికి ఆ గ్యాప్ ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా తన కోటరీని అలాగే తన లెగసీని వేరేగా చూపించుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా తన ఫ్యాన్స్ని మెగా ఫ్యాన్స్తో సంబంధం లేకుండా ఆర్మీ అని చెప్పేసి ఒక పేరు పెట్టేసుకొని ఆయనే వాళ్ళకి సపరేట్గా ఒక క్యాడర్ అయితే ఇచ్చేశాడు. సో ఆ విధంగా వాళ్ళది నడుస్తుంది. ఆ పద్ధతిలో లేకుండా వీళ్ళు మాత్రం ఇప్పటికీ నందమూరి ఫ్యాన్స్గానే కొనసాగుతూ వచ్చారు. కాకపోతే టీడీపీకి సంబంధించిన అనుచరులు, లేకపోతే టీడీపీకి సంబంధించిన ఎవరైతే సానుభూతి పరులు ఉంటారో వాళ్ళు మాత్రం చంద్రబాబు గారి, బాలయ్య గారు వీళ్ళ వర్గాన్ని ఒక రకంగా, అలాగే జూనియర్ ఎన్టీఆర్ని ఒక రకంగా చూస్తూ వస్తున్నారు. గమనిస్తే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా రాజకీయాల్లోకి వస్తాడు అనే ప్రతిపాదన రాగానే వెంటనే ఇటువైపు నుంచి స్టార్ట్ అయిపోద్ది అనమాట. లేదు, టీడీపీలో చంద్రబాబు గారికి అసలైన వారసుడు అంటే లోకేషే, ఆయనకే ఈ సత్తా ఉంది అని చెప్పేసి కామెంట్లు చేస్తూ ఉంటారు. సో ఇది చాలా రోజులుగా జరుగుతూ ఉంది. అంటే లోకేష్ గారిని రాజకీయంగా స్టాండ్ చేయడానికి, ఒక బలమైన నాయకుడిగా తీర్చిదిద్దడం కోసం సోషల్ మీడియా ప్రోగ్రామింగ్ ఆల్రెడీ నడుస్తూ ఉంది. అయితే ప్రజలు దాన్ని నమ్ముతారా లేదా అనేది ఇక తర్వాత క్వశ్చన్. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటిదాకా ప్రత్యక్ష రాజకీయాల్లో తనదైన రాజకీయ పందతోటి దిగలేదు. మామూలు ప్రచారం చేశారు తప్పితే తనకంటూ ఒక దృక్పథం ఉందని, తన అలాంటి రాజకీయం చేద్దామని వస్తున్నానని ఆయన ఎప్పుడు ప్రకటించుకోలేదు. కాబట్టి ఆయన వచ్చేంత వరకు కూడా ఇది అసలు దీన్ని పోటీగానే పరిగణించబడదు, ఇది ఆ విధంగా నెట్టుకుపోవాల్సిందే. కాకపోతే ఒక అంశం మాత్రం కనిపిస్తుంది. టీడీపీకి లాయల్గా ఉండే పీపుల్ అనేక మంది జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకులే అనేది ఇక్కడ క్లియర్. ఎందుకంటే ఇక్కడ ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకో కొంతమంది పేర్లు అయితే చెప్పాలి. బుద్ధా వెంకన్న గారు కూడా గతంలో ఒక నెల క్రితమే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఏమాత్రం టీడీపీకి వారసుడు కాడు అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఈ టైప్లో రకరకాలుగా కొంతమంది మాట్లాడారు. ఇదిలా ఉంటే ఇక బాలకృష్ణ గారు కూడా కాస్త నర్మగర్భంగా రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం నర్మగర్భంగా ఆయన కూడా చెప్పడం జరిగింది, రాజకీయాలు వేరు, సో ఇందులో ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము వారసులం అంటే కుదరదు అన్నట్టుగా ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు గతంలో చేశాడు. ఇప్పుడైతే కొద్దిగా ఆయన గతంలో ఉన్నంత అగ్రెసివ్గా మాట్లాడట్లేదు, కానీ ఇప్పుడు కొద్దిగా తగ్గింది, కానీ గతంలో అయితే అది మాట్లాడారు. అయితే ఇప్పుడు మరి ఆయన ఈవెంట్కి, ఏదైతే ఆయన నట జీవితంలో గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటూ చేస్తున్న ఆ ఈవెంట్కి జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతారా లేదా అని కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు బాలయ్య గారు అసలు ఆయన పిలుస్తారా లేదా అన్నది మొదటి ప్రశ్న అయింది. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్టీఆర్ శతదినోత్సవానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరవ్వలేదు. సో దాంతో ఆయన పిలవలేదేమో అనే డౌట్లు కూడా వచ్చాయి. సో జూనియర్ ఎన్టీఆర్ని అవమానించారన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇక్కడ పిలిచాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళలేదు, ఆయనకు వేరే కారణాలు ఏవో ఉన్నాయి, లేకపోతే షూటింగ్ ఉన్నాయి అన్నట్లుగా ఆయన ఫ్యాన్స్ కూడా వాదిస్తూ వచ్చారు. దాంట్లో నిజాలు ఏంటనేది ఎవరికి తెలియదు. అదలా వెళ్ళిపోతే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మాత్రం ఒక విషయం కీలకమైంది. ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని ఆహ్వానం అయితే ఇచ్చారు. ఇన్ని రోజులు ఇవ్వలేదనుకుంటున్న దానికి ఇచ్చారు అనేది ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో నిర్వహణ కమిటీ వాళ్ళు అతిథుల రివీలేషన్ కోసం ఒక ప్రోగ్రామ్ పెట్టారు, మీట్ పెట్టి అందులో అందరూ అతిథులకు మేము ఇచ్చాము, జూనియర్ ఎన్టీఆర్కి కూడా ఇచ్చామనేది ఆయన మెన్షన్ చేశారు వాళ్ళు. దాంతోపాటు అనేక మందికి ఎవరైతే ఆహ్వానాలు అందలేదని చెబుతున్నారో వాళ్ళకు కూడా నిజానికి సభ్యులు ఎవరైతే ఉన్నారో అంటే మెంబర్స్, వాళ్ళకి సాఫ్ట్ కాపీస్ కూడా అంటే పీడిఎఫ్ల రూపంలో కూడా మేము పెట్టడం జరిగింది. ఒకవేళ డైరెక్ట్గా హార్డ్ కాపీలు ఎవరైతే ఈ ఆహ్వానాలు అందలేదో వాళ్ళకి ఆన్లైన్లో అయినా అంది ఉంటాయి. కాబట్టి లేదంటే ఒకవేళ ఆ విధంగా కూడా అందకపోతే ఈ ప్రెస్ మీట్లో ఇప్పుడే నేను ఆహ్వానిస్తున్నానని చెప్పేసి ఆ నిర్వాహకులు మాట్లాడడం జరిగింది. అంటే పిలిచేవాళ్ళు అలాగే ఒకవేళ పిలిస్తే మిస్ అయిన వాళ్ళు అందరినీ కలిపి ఆహ్వానించడం అయితే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్కి అయితే ఆహ్వానం అయితే వెళ్ళిందని చెప్పి క్లియర్గా చెప్పారు. సో ఇది ఈ విధంగా ఉంది. ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ వెళ్తాడా లేదా అనే డౌట్ అయితే జనాల్లో వచ్చింది. సో దీనికి ఒకరోజు ఇంకా జరుగుతుంది రేపు అనే టయాల్లో సడన్గా జూనియర్ ఎన్టీఆర్ గారు కర్ణాటకలో ప్రత్యక్షమయ్యారు. సో కర్ణాటకలో ప్రత్యక్షమవడంతో అందరికీ ఇక డౌట్ వచ్చేసింది. ఆయన ఎందుకు వెళ్ళారు అంటే ఆయన మదర్కి సెప్టెంబర్ 2 ఆయన మదర్ బర్త్డే శాలిని గారిది. సో ఆ బర్త్డే సందర్భంగా ఆవిడ కోరిక, చిరకాల కోరిక ఒకటి తీర్చడం కోసం ఆమెను తీసుకొని కర్ణాటక వెళ్ళారు. ఆవిడ కోరిక ఏంటయ్యా అంటే
ఆవిడ సొంత ఊరు ఉడిపి జిల్లాలోని కుందాపూర్. సో ఆ కుందాపూర్లో ఒక శ్రీకృష్ణ మఠ అని చెప్పేసి ఒక మఠం ఉంది. సో అక్కడికి వెళ్ళి దర్శించుకోవాలి అనేది ఆవిడ ఆశ. దానికోసం ఆవిడ బర్త్డే గిఫ్ట్గా ఒకరోజు ముందు జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకొని వెళ్ళి అక్కడ అన్నీ చూపించి ఆ ఫొటోస్ అన్నీ కూడా వైరల్ అయ్యాయి. ఆ దర్శనం కూడా అయిపోయింది. అక్కడ దర్శనంలో కర్ణాటక వాసులే ప్రశాంత్ నీల్ కావచ్చు డైరెక్టర్, అదేవిధంగా రిషబ్ శెట్టి మన కాంతారా హీరో. సో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళతో పాటు ఉన్నారు. ఆవిడ దగ్గర పాదాభివందనం చేసి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. సో వీళ్ళు కలిసి కర్ణాటక సాంప్రదాయ పద్ధతిలో ఆ భోజనాలు కానీ అవన్నీ కూడా చేశారు. సో చూస్తూ ఉంటే ఇది రిషబ్ వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు అన్నట్లుగా కనిపిస్తుంది. ఏంటయ్యా అని చెప్పి చూస్తే నిజానికి రిషబ్ కూడా కుందాపూర్ వాడే. సో చాలాసార్లు అన్నాడు, నేను కుందాపూర్ వాడిని, జూనియర్ ఎన్టీఆర్ కూడా కుందాపూర్ వాడే. అంటే ఆయన మదర్ గారు కుందాపూర్ కాబట్టి ఆయన భాష కూడా జూనియర్ ఎన్టీఆర్ మాతృభాష కూడా కుందాపూర్, ఏదైతే కన్నడ లాంగ్వేజ్ ఉందో అదే అని చెప్పాలి. సో ఆ విధంగా ఆయన ఆ మాతృమూర్తి ప్రాంతం అయింది. సో ఇట్లా ఉంటే ఆయన ఆతిథ్యం ఇచ్చాడు, ఎందుకంటే తన సొంత ఊరికే వెళ్ళారు కాబట్టి చేశాడు. అలాగే ప్రశాంత్ నీల్ కూడా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తోటి సినిమా అనేది ఒకటి తీస్తూ ఉన్నాడు కదా. సో ఆ సినిమాలో భాగంగా షూటింగ్లో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. సో అందరూ కర్ణాటక వాస్తవ్యులే కాబట్టి ఆ ఆతిథ్యం ఇవ్వడం కోసం ఆ తోడుగా ఉండి వాళ్ళు వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ జరిగిన సంఘటన. సో దీని మొత్తాన్ని కూడా ఫోటోలతో సహా జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో షేర్ చేసుకుంటూ అమ్మకి నేను ఇంతకంటే మంచి గిఫ్ట్ ఏమి ఇవ్వగలను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇదే ఒక యాంగిల్ అయితే, ఇక ఆయన ఇంకా హైదరాబాద్ తిరిగి అయితే రాలేదు. సో దీంట్లో వచ్చిన విషయం ఏంటంటే, బాలకృష్ణ గారి ప్రోగ్రామ్, ఈ గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్ని ఎగ్గొట్టడానికి ఆయన ఈ విధంగా వెళ్ళాడు అని. ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పుడున్న ప్రశ్న. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అవకాశం ఉన్నప్పుడల్లా కూడా, ఇప్పుడు జూనియర్ అని మనకు అలవాటైపోయి ఆ విధంగా అంటున్నాము. నిజానికి ఆయన ఎన్టీఆర్ అని మాత్రమే అనండి అని చెప్పేసి కొత్తగా ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు ఆయన సినిమాకి సంబంధించిన ప్రోమోలో. కాకపోతే మనకు అలవాటైపోయింది కాబట్టి జూనియర్ అని అంటున్నాం. మళ్ళీ ఇక్కడ బాలకృష్ణ ఎన్టీఆర్ టాపిక్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ అని వాడితే అది సీనియర్ ఎన్టీఆర్ అనుకుంటారు ప్రజలు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సిన తప్పని పరిస్థితి. సో ఈ కుటుంబానికి సంబంధించిన మ్యాటర్ కాబట్టి. సో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు కూడా కలవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. అనేక సభల్లో మనం చూసాం ప్రత్యక్షంగా. అలాగే మాట్లాడేటప్పుడు కూడా మేము మా బాలబాబాయ్ గారి సినిమాలు, ఇలాంటి వాళ్ళ సినిమాలు చూస్తే ఇన్స్పైర్ అయ్యి వచ్చాము అని చెప్పేసి చాలా సభల్లో అన్నారు ఆయన. సో అంత ఇష్టాన్ని, అంత ప్రేమను చూపిస్తూ వస్తారు. బాలకృష్ణ గారు తెలిసిందే, ఆయన ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో తెలియదు. ఒకసారి ప్రేమ చూపిస్తారు, ఒక్కోసారి కోపడుతూ ఉంటారు, రకరకాలుగా ఉంటుంది ఆయనది. కానీ బోలా శంకరుడు, ఆయన లోపల ఏదుంటే అదే బయటకు వస్తుంది. అయితే బయటకు వచ్చిన ప్రతిదీ నమ్మదగింది అన్నట్లుగా ఉంటుంది ఆయన వారం. సో ఇది పద్ధతి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమన్నా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారా చాలా కాలం నుంచి అని కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో బాలకృష్ణ గారి ప్రాధాన్యత బాగా పెరుగుతూ వస్తూ, అలాగే లోకేష్ గారికి కూడా మంత్రి పదవులతో ఆయన ప్రాధాన్యత పెరుగుతూ వస్తుండగా వీళ్ళది ఒక సపరేట్ కూటమిలాగా తయారైపోయింది అన్నమాట. దాంతో హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత ఈ గ్యాప్ అనేది కుటుంబంలో కొద్దిగా పెరుగుతూ పోయింది. గమనిస్తే కళ్యాణ్ రామ్ కూడా ఆయన అవకాశం దొరికినప్పుడల్లా తన కుటుంబాన్ని గురించి, బాలయ్య గారి గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం అటువంటిది కళ్యాణ్ రామ్ కూడా చేయలేదు. సో సపరేట్గా ఈ అన్నదమ్ములే ఎక్కువగా మీటింగ్స్ కానీ, లేకపోతే సభలు కానీ, ఇట్లా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ, ఇవన్నీ కూడా వీళ్ళిద్దరే స్టేజ్ షేర్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఒక డౌట్ వచ్చేసింది అనమాట, వాట్ హ్యాపెన్ బిహైండ్ అని చెప్పేసి. ఇక్కడ గమనిస్తే జూనియర్ ఎన్టీఆర్ గారే వాంటెడ్గా కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయంగా ఆయనని వారసుడు కాదు అని చెప్పి అటువైపు ఆ టీడీపీ వర్గాలు తొక్కిపట్టే ప్రయత్నం చేయడము, ఆయన మీద ఒక నెగిటివ్ ప్రాపగాండా అనేది చేస్తూ వస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, మంత్రుల స్థాయి వ్యక్తులు కూడా ఆయన మీద కామెంట్లు చేస్తున్నారంటే అధిష్టానం పర్మిషన్ లేకుండా జరగదు. అనవసరంగా పార్టీకి సంబంధించి గొప్ప వ్యక్తులని ఈ విధంగా విమర్శిస్తే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కదా. కాబట్టి అధిష్టానం జాగ్రత్త పడుతుంది. అయినా సరే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే అది అధిష్టానం కనుసన్నల్లోనే జరుగుతున్నది అనేదానికి ఒక ఎగ్జాంపుల్. అదేవిధంగా నిన్న కూడా ఒక వార్త చూసాం. సుహాసిని గారు, ఎవరైతే హరికృష్ణ గారి కూతురు, ఆవిడ గతంలో కూకట్పల్లి నుంచి పోటీ చేయడం ఇవన్నీ మనకు తెలిసిందే. ఇప్పుడు ఆవిడకి రాజ్యసభ నామినేటెడ్ పదవి ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్కి అన్యాయం జరుగుతుంది అన్న యాంగిల్కి చెక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు నడుస్తున్న విషయం. కాకపోతే ఇది ఎంతవరకు జరుగుతుంది, వీళ్ళ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదనేది కూడా డౌట్ఫుల్లే. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వాంటెడ్లీ కొద్దిగా దూరంగా ఉన్నాడనే మాట వాస్తవం. మరి ఇప్పుడు వస్తాడా రాడా అంటే అది కూడా డౌట్ఫుల్లే, అది పూర్తి స్థాయిలో చెప్పలేం. సో దీన్ని ఎగ్గొట్టడానికే వెళ్ళాడు అనుకోవడానికి అయితే లేదు. ఎందుకంటే ఆవిడ బర్త్డే 22 ఉంది కదా, రిపీట్ ఆ 20 అనేది తీసేయండి, ఆయన మదర్ బర్త్డే 2వ తారీఖు ఉంది కదా. సో ఆ ఒకరోజు ముందు వెళ్ళడం అనేది ఆ బర్త్డే గిఫ్ట్ లాంటిది. సో మంచి సందర్భం,